ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 2029 ఎలక్షన్ నుంచే మహిళా రిజర్వేషన్ల కోట అమలయ్యేలా 3 బిల్లులను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర సర్కార్. ఉదయం 11 గంటలకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు 3వ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం 3 బిల్లులపై ఉభయ సభల్లో 18 గంటల పాటు చర్చకు అవకాశాన్ని కల్పించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు చట్టసభల్లో ఆమోదం, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పెంపు, పునర్విభజనను కేంద్రం చేపడుతోంది. 3 బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా మిగతా 2 చట్టపరమైన బిల్లులున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ కావాలి. మిగతా 2టికి సాధారణ మెజారిటీతోనే ఆమోదం లభించనుంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరముంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లులను ఒకేసారి ఆమోదించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. లోక్సభ నిబంధన 66లోని ప్రొవిజన్ను సస్పెండ్ చేసి అనుమతించాలని కోరుతూ కేంద్ర మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రైట్, దీనిపైన అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మదర్, 3 రోజుల స్పెషల్ పార్లమెంట్ షెడ్యూల్ ఏంటి? ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహాలేంటి అసలు? 3 రోజుల పాటు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా పార్లమెంటు స్పెషల్ సెషన్ నిర్వహిస్తుంది. దాంట్లో ప్రధానంగా 3 కీలకమైనటువంటి అంశాలను పాస్ చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దాంట్లో ఒకటి రాజ్యాంగ సవరణ, 131వ రాజ్యాంగ సవరణ, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు, మరొకటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ లా. ఇది మొత్తంగా 3 బిల్స్ని కూడా ఈరోజే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సభలో. మొదటి 2 ఫస్ట్ 131 సవరణకు సంబంధించినటువంటి అంశాన్ని అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెడతారు. దాంతోపాటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లును కూడా ఆయనే ప్రవేశపెడతారు. ఇక యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. తర్వాత అర్జున్ రామ్ మేఘవాలే 66 మోషన్ని మూవ్ చేస్తారు. దాంతో ఈ 3 బిల్స్ని కూడా ఈరోజే కన్సిడర్ చేయడంతో పాటు దానిపైన చర్చ పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే లోక్సభలో ఈరోజు చర్చ అనేది కూడా ఉంటుంది. లోక్సభలో చర్చ మొదలైన తర్వాత ప్రధాని దానిపైన మాట్లాడతారంటూ కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించి, ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా సమాచారం ఉంది. ప్రధాని మాట్లాడేటువంటి సందర్భంలో ఎంపీలందరూ కూడా హౌస్లో ఉండాలంటూ కూడా వారికి ఇప్పటికే వారికి సమాచారం అనేది కూడా అందించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా మాట్లాడతారు. మొత్తంగా ఓవరాల్గా ఇటు మహిళా సభ్యులు ఎక్కువగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ తాలూకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి దానిపైనే ప్రధానంగా చర్చ అంతా కూడా ఉంటుంది. అయితే కీలకంగా 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులో కొన్ని కీలకమైనటువంటి అమెండ్మెంట్స్ని ఈసారి తెరపైకి వచ్చింది. కీలకంగా గతంలో తీసుకొచ్చినటువంటి బిల్లులో 2027 సెన్సెస్ తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి, అమలుకు సంబంధించి దాంట్లో పొందుపరిచారు. ఇప్పుడు ఆ క్లాజ్ని కూడా మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని ఈసారి వాటికి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ అంతా కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని మార్చడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి సవరణలు కూడా తీసుకొస్తున్నారు. దాంతోపాటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. వాటిని కూడా పాస్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ 3 బిల్స్లో కూడా ఒకటి రాజ్యాంగ సవరణ కాబట్టి రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణలోనే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము, దాంతోపాటు సీట్లకు సంబంధించి 850కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తాలూకు అంశాన్ని కూడా ఆ రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి బిల్లులోనే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. దానికి మాత్రమే 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. అయితే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం దాంట్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది. 2/3 మెజార్టీ అంటే వితౌట్ విపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు లేకుండా పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎన్డీఏకి మొత్తంగా ఉన్నటువంటి బలం సరిపోదు. 2/3 మెజార్టీ తోటి రాజ్యాంగ సవరణను పాస్ చేయించుకునేటువంటి అవకాశం లేదు. కానీ
అన్ని పక్షాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కూడా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశానికి తాము మద్దతు ఇస్తున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని వారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఇంత ఎమర్జెన్సీగా దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే గతంలో బిల్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా 2029 తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఉంటుందంటూ కూడా గతంలో బిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే అంశం ఉంది. దాంతో ఇప్పటికిప్పుడు ఈ బిల్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? దాంతోపాటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇంత హుటాహుటిన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలంతో వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చర్చ సందర్భంగా ఖచ్చితంగా డివిజన్స్ కోరేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ముందుకు వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ అన్ని పార్టీలు కూడా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వాటికి మద్దతు తెలుపుతామంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో 2/3 మెజార్టీ తోటి రాజ్యాంగ సవరణ అనేది కూడా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా 2 బిల్లులు కూడా సింపుల్ మెజార్టీ తోటే పాస్ అయ్యేటువంటి బిల్స్ కాబట్టి ఆ 2 బిల్స్ కూడా ఈజీగానే పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజులు కూడా మొత్తంగా 18 గంటల పాటు ఈ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక 3 రోజుల పాటు సెషన్ ఉన్నప్పటికీ కూడా ఈ కీలకమైనటువంటి బిల్లులను పాస్ చేయించుకున్న తర్వాత శానిటైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.